హలో అండి. అంబ్రెల్లా కటింగ్, స్టిచ్చింగ్ సింపుల్‌గా, ఈజీగా కట్ చేసుకొని ఎలా కుట్టుకోవాలో చూద్దాం. ముందుగా మనం లైనింగ్ అనేది ఈ విధంగా సమోసాలాగా ఇలా వేసుకోవాలి. మడత అనేది ఈ విధంగా అనమాట. ఓపెన్ అనేది మన సైడ్‌కి ఉండేలాగా చూసుకొని ఇలా వేసుకున్న తర్వాత ఆది డ్రెస్ అనేది చూడండి ఈ విధంగా పొడవు అనేది కొలుసుకొని నడుము పొడవు అనేది చూసుకొని నడుము అనేది ఇలా డ్రా చేసుకోవాలి. నడుము 14.5, దాన్ని 4 భాగాలుగా చేసుకొని ఇలా డ్రా చేసుకొని పొడవు అనేది చూసుకోవాలి. పొడవు అనేది 35 ఇంచులు అనమాట. 35 ఇంచులకి ఇలా డ్రా చేసుకోవాలి. లైనింగ్ అనేది అసలుది అనేది 2 ఇంచులు పెంచుకోవాలి. 37 ఇంచులు ఇలాగ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ సైడ్ అనేది లైనింగ్ అతుకు అనేది పడుతుందండి. దానికి లైనింగ్ అనేది ఓపెన్ ముందుగా కట్ చేసుకోవాలి. ఇక్కడే మిషన్ మీద కాకుండా కిందనే ఇక్కడ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకి అతుకు పడే పీస్ అనేది ఈ విధంగా మనం కట్ చేసిన లైనింగ్ మీద ఈ విధంగా వేసిన తర్వాత పై వైపున ముక్క అనేది వేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. చూడండి లైనింగ్ వర్క్ అయిపోయింది. ఇప్పుడు చీర మొత్తం కట్ చేసుకొని ప్లెయిన్ చీర అనమాట ఈ విధంగా 4 మడతల్లాగా వేసుకోవాలి. మొత్తం చీర ఎన్ని మీటర్లు అంటే 4 మీటర్లు అండి. 4 మీటర్లని ఈ విధంగా 4 మడతల్లాగా వేసుకొని ఓపెన్ అనేది ఆ సైడ్ కుంచుకొని 2 లైనింగ్ అసలు క్లాత్ అనేది ఓపెన్ ఒక సైడ్ కుంచుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ అనేది ఈ విధంగా డబల్ మడతలాగా 4 మడతల్లాగా ఇలా వేసుకొని లూజ్ అనేది చూసుకోవాలి. చూసుకున్న తర్వాత పొడవు అనేది ఈ విధంగా చూసుకొని కింద ఖర్చుల్లోకి పైన ఖర్చుల్లోకి ఇలా డ్రా చేసుకొని స్ట్రైట్గా నడుము దగ్గర ఇలా డ్రా చేసుకొని అక్కడి నుంచి 1 ఇంచుకి పైకి డ్రా చేసుకోవాలి. అక్కడి నుంచి చంక పొడవు అనేది ఈ విధంగా చూసుకొని డ్రా చేసుకోవాలి. తర్వాత భుజం దగ్గర 4 వేళ్ళు అనేది వదులుకొని అక్కడ డ్రా చేసుకొని అక్కడ ఆది డ్రెస్ అనేది చూసుకొని భుజము ఖర్చు అనేది చూసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న దాన్ని మనం పలకలాగా డ్రా చేసి అక్కడి నుంచి రౌండ్గా డ్రా చేసుకోవాలి. తర్వాత కింది వైపున చూడండి ఇలాగనమాట మనం ఎలాగైతే డ్రా చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి. నెక్ అనేది కట్ చేయకుండా కొంచెం క్లాత్ అనేది కొంచెం కట్ చేసుకొని అసలు క్లాత్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. ఆ సైడ్ ఈ సైడ్ అనేది మనకి జాయింట్ పీసులు అనేది పడుతుందండి. చూడండి ఇలాగనమాట. మనం కింది వైపున కట్ చేసుకున్న ముక్క అనేది చూడండి ఇలా స్ట్రైట్గా కట్ చేసుకొని దీన్ని 4 భాగాలుగా కట్ చేసుకుంటే మనకి అతుకు పడే పీస్కి అనేది చూడండి ఇలాగనమాట. అతుకు పడేదానికి సరిపోద్ది. తర్వాత చేతుల వరకు ఇలా కట్ చేసుకోవాలి. నేనైతే కొలతలు లేకుండా ఇలాగే కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత అసలు చీర క్లాత్ అనేది ఇలా అంటే మనం ఇందాక సమోసా లాగా వేసాం కదా అదే మడత అనేది వేసుకొని ఇలాగనమాట అంటే డబల్ లేయర్ వచ్చేలాగా చేతులు అనేది ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దానికి ఇంకొకటి దానికంటే 2 ఇంచెస్ లోపలికి ఇలా మడుచుకొని ఫస్ట్ కట్ చేసుకుంది ఇలా కట్ చేసుకోవాలి. డబల్ లేయర్ అనమాట. చేతుల వరకు లైనింగ్ అనేది నార్మల్గా ఉంటుంది. పైన చీర క్లాత్ అనేది ఇలా డబల్ లేయర్ లాగా అంబ్రెల్లా లాగా వచ్చిద్ది అనమాట. దీన్ని జిగ్జా చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు చేతుల వరకు ఇలాగనమాట. లైనింగ్ వరకు 1 ఇంచ్కి అనేది ఇలా క్లాత్ అనేది మడుచుకొని కుట్టుకోవాలి స్ట్రైట్గా. చూడండి ఇలాగ కుట్టుకున్న తర్వాత మనం కట్ చేసాం కదా డబల్ లేయర్ చేతులు అవి అనేది ఒకదానికొకటి భుజం దగ్గర అనేది మూడు ఒకే దగ్గర వచ్చేలాగా చూసుకొని మధ్యలో నుంచి భుజం దగ్గర ఆ డాట్ దగ్గర నుంచి ఈ సైడ్ అనేది ఒక కుట్టు అనేది వేసుకోవాలి. మనకి గుర్తు కోసం అండి ఇలాగనమాట. తర్వాత ఒక సైడ్ అయిపోయిన తర్వాత రెండో సైడ్ కూడా అలాగే మధ్యలో నుంచి లాస్ట్ వరకు ఇలా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి ఇలాగనమాట. చూడండి డబల్ లేయర్ చేతులు అండి. లోపల లైనింగ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కట్ చేసుకొని లోపల లైనింగ్ అనేది నార్మల్గా ఉంటుంది. చీర క్లాత్ అనేది డబల్ లేయర్ లాగా వచ్చిద్దండి. అదేవిధంగా రెండో సైడ్ చెయ్యి కూడా అలాగే జాయింట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. పక్కన ఉంచుకున్న తర్వాత మనకి బాడీ పార్ట్కి అనేది జాయింట్లు పడే ముక్కలు అనేది ఈ విధంగా ఒకదానికొకటి ఇలా జాయింట్ అనేది వేసుకొని దాన్ని తిప్పి ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. ఒక సైడ్ అయిపోయిన తర్వాత రెండోది కూడా అలాగే కుట్టేసుకోవాలి. 2 బాడీ పార్ట్స్ అనేది ఈ విధంగా జాయింట్లు అనేది వేసుకోవాలి. చూడండి ఇలాగనమాట. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వరకు ఈ విధంగా 5 ఇంచులకి డ్రా చేసుకొని ఇలాగా దాన్ని స్ట్రైట్గా ముందు డ్రా చేసుకొని ఆ నెక్ అనేది స్టార్ నెక్ లాగా ఇలా కొంచెం క్రాస్ ఇచ్చుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలాగనమాట. కట్ చేసుకున్న తర్వాత అసలు క్లాత్ మీద అనేది ఈ విధంగా ఉంచుకొని పాదం ఖర్చు అనేది పెట్టుకొని చుట్టూరా కుట్టుకొని ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత తిప్పి 2 మడిచి కుట్టకుండా ఇలాగనమాట
ముందు లైనింగ్ వరకు ఒక కుట్టు అనేది వేయండి. మనం ఐరన్ చేసినట్టు వచ్చిద్ది నెక్ అనేది. చూడండి ఇలాగా ముందు లైనింగ్ వరకు మూలల దగ్గరికి రాగానే మనకి పాదం అనేది దించి అక్కడి నుంచి మూలకి ఇలా తిప్పి లైనింగ్ మీద అనేది ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలాగనమాట. వేసుకున్న తర్వాత చూడండి ఎలాగొచ్చిద్దో. ఇప్పుడు నెక్ అనేది బాగా తిరుగుతుంది. అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా తిప్పి నెక్ మొత్తం ఒక కుట్టు అనేది పాదం ఖర్చు అనేది పెట్టుకొని స్టార్టింగ్ ఎంత ఖర్చు పెట్టుకుంటాం లాస్ట్ వరకు అదే ఖర్చు మీద ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి ఇలాగనమాట. వేసుకున్న తర్వాత చుట్టు అనేది ఒక కుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అనేది కట్ చేసుకొని ఫ్రిన్స్ కట్ అనేది కట్ చేసి కుట్టుకోవాలి. ఈ నెక్ డిజైన్ అనేది షార్ట్ వీడియోలో ఉందండి మన ఛానల్లో. ఫ్రిన్స్ కట్ కూడా మన ఛానల్లో షార్ట్ వీడియోలో ఉంది. తర్వాత బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా కొంచెం రౌండ్గా బోట్ నెక్ లాగా డ్రా చేసి కట్ చేసుకొని కింద అనేది కొంచెం నీటు బిందువులాగా ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి ఇలాగనమాట. ఇలా డ్రా చేసుకొని అసలు క్లాత్ మీద అనేది ఉంచి మనం పాదం ఖర్చే పెట్టుకొని ఇది కూడా అలాగే కుట్టుకోవాలి. చూడండి నెక్ మొత్తం అదే ఖర్చు మీద అనేది చూసుకొని కుట్టుకోవాలి. క్లాత్ అనేది ఎక్కడ సాగదీయకుండా అసలు క్లాత్ లైనింగ్ క్లాత్ అనేది ఎక్కడా కూడా సాగదీయకుండా అదే ఖర్చు మీద ఇలా కుట్టుకొని దాన్ని తిప్పి మరలా ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి ఇలాగనమాట. నెక్ అనేది చూసుకొని మనకి మూలలు అనేది నెక్ తిరగకపోతే స్క్రూ డ్రైవర్తో ఇలా తిప్పుకోండి. నెక్ అనేది బాగా తిరుగుతుంది. ఇలాగనమాట. మొత్తం నెక్ మొత్తం ఒక కుట్టు అనేది వేసుకున్న తర్వాత చుట్టూరా ఒక కుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వెనక అనేది భుజంకి చక్కగా టక్స్లు అనేది వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ వరకు ఈ విధంగా ఒక టక్స్ వేసుకున్న తర్వాత రెండోది కూడా అదే భుజం దగ్గర నుంచి స్ట్రైట్గా టక్స్లు అనేవి 2 వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 భుజాలు అనేది ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. డబల్ కుట్లు వేసుకొని జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చేతులు అనేది ఇప్పుడు చూసుకొని భుజం దగ్గర మనం డ్రా చేసుకొని కట్ చేసుకున్నది అనేది ఆ భుజము ఫ్రంట్ పార్ట్ భుజం అనేది చూసుకొని ఇలా చంకకల్లి అనమాట చూసుకొని చంక దాకా అక్కడి నుంచి చేయి జాయింట్ వరకు ఇలా వేసుకోవాలి. చూడండి ఇలాగ వేసుకున్న తర్వాత 2 చేతులు అలాగే జాయింట్ చేసుకొని డబల్ కుట్లు అనేది వేసుకోవాలి. లైనింగ్ వరకు మనకి అతుకు పడే ముక్క అనేది కింద వైపున పెట్టి లైనింగ్ అనేది అంబ్రెల్లా లైనింగ్ అనేది పై వైపున పెట్టి ఇలా కుట్లు అనేది వేసుకోవాలి. డబల్ కుట్లు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకటి అయిపోయిన తర్వాత రెండోది కూడా అలాగే పెట్టుకొని ఇలాగనమాట కుట్లు అనేది వేసుకొని లైనింగ్ వరకు కింద అంచు అనేది ఇలా డబల్ మడతలాగా ఇలా మడుచుకొని కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి ఇలాగ ఒకటి అయిపోయిన తర్వాత రెండోది కూడా ఇలాగే కుట్టు అనేది వేసుకొని నడుము వరకు ఇలా లైనింగ్ చీర క్లాత్ అనేది జాయింట్ వేసుకోవాలి. జాయింట్ వేసుకున్న తర్వాత కోల్చుకోవాలి. నడుము అనేది సరిపోయిందా సరిపోలేదని కరెక్ట్గా సరిపోయింది. తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్స్ అనేది ఈ విధంగా వేసుకొని చూడండి ఇలాగ ఆ సైడ్ ఈ సైడ్ అనేది జాయింట్ చేసుకోవాలి. బాడీ పార్ట్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఖర్చులు అనేది ఎక్కువ వదిలేసుకొని బాడీ వరకు ఈ అంబ్రెల్లా లైనింగ్ చీర క్లాత్ అనేది కొంచెం తక్కువకి ఇలాగనమాట ఇలా రెండు సైడ్లు ఇలా జాయింట్ అనేది వేసుకోవాలి. ఒక్కొక్క జాయింట్కి 2 అంటే డబల్ కుట్లు అనేది వేసుకుంటే మనకి నడుము దగ్గర టైట్గా ఉన్న కుట్లు అనేది ఊడిపోకుండా ఉంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఇలాగనమాట ఆ సైడ్ ఈ సైడ్ అనేది చూడండి ఇలాగనమాట ఇలా ఉంది. ఇప్పుడు సైడ్ జాయింట్లు అనేది వేసుకోవాలి. మనకి ఈ డబల్ లేయర్ అనేది ముందుగా మనం జిగ్జా చేసి ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత ఇప్పుడు ఆది డ్రెస్ అనేది ఇలా పొడవు అనేది చూసుకొని లూజ్ అనేది ఒక కుట్టు లూజే పెట్టుకోవాలండి. ఏదైనా కూడా టైట్ లేకుండా ఉంటుంది. అలా చూసుకొని మొత్తం నడుము దగ్గరికి కింద లాస్ట్ వరకు మొత్తం ఇలాగే కుట్టుకోవాలి. ఒక పక్క అయిపోయిన తర్వాత రెండో సైడ్ కూడా అలాగే చెయ్యి లూజు చంక లూజు అనేది ఈ విధంగా చూసుకొని కుట్లు అనేది వేసుకోవాలి. చూడండి ఇలాగనమాట. నడుము దగ్గరకు వచ్చేసరికి ఇలాగ కొంచెం 1/2 ఇంచ్ ఖర్చులోకి వేసుకొని లాస్ట్ దాకా ఇలా వేసుకోవాలి. తర్వాత ఆది డ్రెస్ అనేది నడుము వరకు ఇలా చూసుకోవాలి. కరెక్ట్గా సరిపోయింది నడుము అనేది. ఇప్పుడు చెస్ట్ లూజ్ కూడా చూసుకోవాలి. నడుము దగ్గర చెస్ట్ లూజ్ కొంచెం కుట్టు అనేది పడుతుంది కాబట్టి ఒక కుట్టు అనేది లోపలికి వేసుకొని తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్లు అనేది 2-3 కుట్లు అనేది ఎక్స్ట్రా వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు అనేది కట్ చేసుకొని డోరీస్ అనేది రెడీ చేసి ముందుగా పక్కన ఉంచుకొని బ్యాక్ పార్ట్ వరకు ఇలా రబ్ చేసుకోవాలి. చూడండి ఇలాగనమాట. డ్రెస్ వీడియో కటింగ్ స్టిచ్చింగ్ కనుక నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ అండి. మన ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను.